ఇప్పుడు అశోక్ సార్ ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇందులో. అశోక్ సార్ కూడా మీకు మద్దతుగా ఆయన బయట తిరుగుతున్నాడు, అరెస్ట్ అవుతున్నాడు. నాకు తెలిసి నిన్న రిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, రిమాండ్ చేస్తారేమో అని చెప్పి అనిపించింది నాకు కూడా. నేను పొద్దునే ఫోన్ మాట్లాడినా. అశోక్ సార్ ఉద్యమాన్ని ఎట్లా చూస్తావు నువ్వు? జెన్యూన్గానే ఉన్నాడా లేదా ఆయన స్వార్థం కోసం, ఆయన ఏమన్నా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నాడా? ఒకటనా, ఎవరు చేసినా దీని నుంచి ఏంటంటే నిరుద్యోగుల నుంచి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. ఇవాళ అట్లా పెరిగినాయి కాబట్టే బల్మూరి వెంకట గారికి ఎమ్మెల్సీ వచ్చింది, రియాజ్ గారికి గ్రంథాలయ సంస్థల చైర్మన్ వచ్చింది. ఇది అత్యంత శక్తివంతమైన ఒక ప్రెజర్ గ్రూపు. మిగతా ప్రెజర్ గ్రూపులను అన్నిటిని కలుపుకొని పోయి ఇదే లాస్ట్కు నిలబడేటటువంటిది, ఓటర్ను ప్రభావితం చేసేటువంటి పార్టీలను మార్చేటటువంటిది. ఆ క్రమంలో ఆ ప్రెజర్ గ్రూప్ను డ్రైవ్ చేసినటువంటి వ్యక్తిని నేను, ఆ ట్రైన్ను నడిపినటువంటి వ్యక్తిని నేను, ఈ బోగిళ్లలో జనాలను ఎక్కించుకొచ్చి ఓట్లు గుద్దించినటువంటి నేనని చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. ఈ రైలుకు, ఈ ఉద్యమానికి, ఈ ప్రెజర్ గ్రూప్కి అంత ప్రతిష్టత ఉంది కాబట్టి అందరూ వాడుకోవాలని చూస్తారు. ఆ క్రమంలో చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా నిందలు వస్తాయి. ఇప్పుడు మా మీద నిందలు వచ్చినట్టు వస్తాయి. అశోక్ సార్కి ఒకటే అంటున్నాం, నువ్వు డ్రైవరు కాదు, నువ్వు లోకో పైలటు కాదు, మేము నడిపేటటువంటి దానికి ఒక దిక్సూచిగా ఉండు, ఒక గూడ్స్ గార్డుగా ఉండు. నేనే నడుపుతుంటే మాత్రం ఎవరు ఊరుకోరు, అన్ని సర్వం నేనే అంటే వడుకోడు. మేము లేమా, మేము కొట్టాడట్లేమా? సంవత్సరం నుంచి నువ్వు ఎక్కడున్నావు? 29 అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? గ్రూప్ 4 రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇదే మీ మైక్ టీవీలో చెప్పిండు బల్మూరి వెంకట్ గారు, ఈయన డేట్లు ఎట్టిచ్చిండని చెప్పిండు. డేట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇన్ని రోజులు నువ్వు లేకుండా మీరు నడుపుకోలేదా? గత 10 ఏళ్లలో కూడా పోరాటం చేసిండు కదా, ఉద్యమం చేసిండు, జైలుకు పోయిండు. ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు కదా. కొత్తగా కాదన్నా, కొత్తగా చేస్తా అనుకోవచ్చు కదా. కొత్తగా కాదు, నేనే అంటే ఇబ్బంది, అంటే నా ఒక్కడి వల్లే నడుస్తుందని అది ఇబ్బంది ప్రభుత్వానికి. అది నువ్వు రా, మేము పోయినాక వచ్చి నేను అందరి లెక్క రాజకీయ నాయకులు వస్తారు కదా మీటింగ్ అయినాక, నువ్వు రా, నువ్వెందుకు రా? అప్పుడు వచ్చి నేను వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాను, నేనే ఉద్యమానికి నడుపుతున్నట్టు నువ్వే వీడియోలు పెట్టి నువ్వే చేసి అందరికి పిలుపులు నువ్వెట్టిస్తావు పిలుపును? నువ్వు ఒక ఫ్యాకల్టీ కదా. నువ్వు వాళ్ళు అంటున్నారు, ఇవాళ సమాజం అడుగుతుంది, పోలీసు వాళ్ళు అడుగుతున్నారు, వ్యవస్థలు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు. ఇలా గుప్పెడు మంది సంబంధం అంటారా? ఇప్పుడు ఈ రోజు నువ్వు క్లాస్ చెప్తావు, ఇవాళ చెప్పినటువంటి క్లాసును రేపు పొరగాడు వింటుంటాడు. నువ్వు వాడు వినే టైంకి పోయి ఉద్యోగాలు రావు, నోటిఫికేషన్ రావు, రాని నోటిఫికేషన్ గురించి నువ్వు ఎందుకు చదువుతావు అంటావు, నువ్వు బయటకు వచ్చి ఉద్యమం చేయమంటావు. రాని నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ఎందుకు క్లాసులు చెప్తావు? వచ్చినాక చెప్పొచ్చు కదా. లేదు ముందే ప్రిపేర్ చేపిస్తుంటే నువ్వు ఉద్యమకారునివా, లేకుండా పాఠాలు చెప్తావా? డ్యూయల్ స్టాండ్ కావట్లేదా? ఇప్పుడు మీకోసం కేసులు కూడా పెట్టుకున్నాడు, జైల్లోకి పోయిండు కదా అన్న. ఎవరి గురించి అయినా పోతారన్న. పోయినసారి మరి నాయకుల మీద కాలేదా? పోరాటం చేసేటప్పుడు ఒక వ్యక్తి పిలిస్తే వస్తారనుకున్నప్పుడు, ఒకళ్ళు వచ్చినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఖచ్చితంగా కేసులు పెడతారు. వాడు చిన్నోడో చిత్కోడో కానీ ఎవరి మీదైనా కేసులు పెడతారు ప్రభుత్వం. కేసులు పెట్టినప్పుడు కేసు పెడితే నేనే ముందనేది తప్పు కదా. నువ్వు సంఘీభావంగా వస్తున్నావు, నువ్వు ఉద్యమాన్ని నడుపుతున్నావు చెప్పు క్లియర్గా సమాజానికి. నేనే ఉద్యమ రథసారథిని, నేనే ఉద్యమ నాయకులను తయారు చేస్తుంటే అందరు చేసేటోళ్ళు కదా. ఏం స్వార్థం ఉండొచ్చు ఇందులో? ఏం స్వార్థం ఉందా? అయింది ఇప్పుడు నేను అంటున్నది కాదు, సమాజం అంటున్నది, అందరు అడుగుతున్నది. ఆయన ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసిండు కదా, కంటెస్ట్ చేసిండు కదా, రేపు చేయడానికి ఉండదు కదా. ఖచ్చితంగా నీకు రాజకీయ స్వార్థం ఉందంటారు. నువ్వు రేపు ఎమ్మెల్సీకి నెక్స్ట్ ఇమ్మీడియట్గా 2026లో మళ్ళన్నది అయిపోతుంది. 26 అయిపోయినాక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. ఏదైనా క్లారిటీ అవసరం అన్న. మనం ముసుగులో గుద్దులాట ఉండొద్దు. అవును బై, నేను బాగా చెప్తా, నేనే నడుపుతా ఈ ఉద్యమం, నాతోటి వచ్చేటోళ్ళు ఉంటే రారి. మీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు నేనే ఉద్యమం నడుపుతున్నా, నా మీద కేసులు పెట్టుకోరండి. నేను మళ్ళీ నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నా చేస్తున్నా కాదు, ఉద్యమాన్ని నేను నడుపుతున్నా. నిరుద్యోగులు కూడా మీకు దమ్ముంటే నా ఎమ్మటి రారి, నా ఎమ్మటి ఉంటే కేసులు అవుతాయి. నేను పోయే మార్గం ముండ్ల కంప, నేను చేస్తా. నా వెనక నడిచేటోళ్ళు, నేను రథసారథిని, నా వెనక ఉండేటోళ్ళు, నాకు మద్దతు ఇచ్చేటోళ్ళు ఉండేటోళ్ళు ఆయన ఎమ్మటి పోతారు. అప్పుడు గవర్నమెంట్ కూడా క్లారిటీగా ఉంటుంది. అశోక్ అనేటోడు ఒక ఉద్యమం చేస్తుండు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది, ఆయన ఎమ్మటి పోయేటోళ్ళు ఉన్నారో చేస్తారు. ఎస్, మేము నిరుద్యోగులం, మేమేమనలేదు. మా బస్ యాత్ర చేసేటప్పుడు నేను ఏ పదవులు అడగలేదు, ఏం ఆకాంక్షించలేదు. మాకు కావాల్సింది నోటిఫికేషన్లు. మేము నోటిఫికేషన్ల గురించి కొట్లాడుతున్నాం. మీకు రాజకీయ కాంక్ష లేదంటే ఎస్, ఒకవేళ మీరు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయంగా వేరే పార్టీకి పోయేటప్పుడు మా రాజకీయ భవిష్యత్తుని మేము ప్రకటించిపోతాం అనేది కూడా అప్పుడు మీరు రాజకీయం అన్నప్పుడు ఏ స్వార్థం ఉన్నప్పటికీ కూడా మీకైతే మద్దతు తెలుపుతున్నాడు కదా, మద్దతు మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు. నిన్న అసెంబ్లీ గాంధీ భవన్ ముట్టడికి మీకు మద్దతుగా వచ్చిండు.
సపోర్ట్ అవుతుంది మరి గట్టనే ఉంది కాంగ్రెస్ కూడా. అట్లా మీ ఉద్యమానికి సపోర్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సపోర్ట్ చేయని వాళ్ళని కాదు, ఇక్కడ మంచి చేయడానికి వచ్చినప్పుడు చెడే ఎక్కువ ఉంటుంది. అసలు చేయనంతో ఏం లేదు కదా లొల్లి. వాడు చేయట్లా, నిరుద్యోగులం మేము చేసుకుంటున్నాం కదా, మా శాత కావట్లేదు నేనే చేస్తున్నప్పుడు నువ్వేమని అంటున్నారు వాళ్ళు ప్రభుత్వం. ఆయన ఎందుకు మీరు వస్తే మేము చర్చలు చేస్తాం అంటున్నారు, ఆయన లేకుండా మేము చేసుకోలేమా? నువ్వు క్లారిటీగా చెయ్యి. ఇప్పుడు సింధురెడ్డి కూడా నేను బీఆర్ఎస్వి అని చెప్పుకో, ఓడొద్దు అంటుండు. నేను బీఆర్ఎస్వి మీటింగ్లో పోతా, బీఆర్ఎస్వి కాదంటావు. బీఆర్ఎస్లోకి ఎందుకు పోయినంటే నాకు కేటీఆర్ అంటే ఇష్టం అంటావు. కేసీఆర్ కాడికి ఎందుకు పోయినంటే నేను తీసుకుపోయి నేను నిరుద్యోగుల తరఫున మాట్లాడినంటావు. కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం అంటే ఒక బహిరంగ సభకు వచ్చినప్పుడు రా, ఆడు వచ్చినప్పుడు అవుతుంది. అక్కడ నువ్వు నిలబడు. నేను కలవడానికి పోయినా ఆయన అంటే సభ అంటే నాకు ఇష్టం అంటే అవుతుంది. వాని నట్టింట్లో పోయి వాని దగ్గరికి పోయి వాని సభకు పోయి చేసినాక ఎట్లుంటుంది చెప్పు? అది పద్ధతి కాదు కదా. ఏం తీసుకొచ్చిన ఎవిడెన్సెస్ ఏమున్నాయి నీ దగ్గర దీనికి సంబంధించి, ఈ ఉద్యమానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? అన్ని ఉన్నాయన్నా, వీళ్ళు మాట్లాడినటువంటి తప్పులు ఉన్నాయి. ఎవరు ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ? ఇవి అసలు నిన్న మేము పోయింది ఎందుకన్నా, మేము ఎందుకు పోయినని చెప్పు. ఇగో ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు. బ్రైట్నెస్ పెంచావు అది 2 లక్షల ఉద్యోగాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇగో చూడ్రి, 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో వాళ్ళు అక్కడ పెట్టిన సరూర్ నగర్ డిక్లరేషన్ ఇవన్నీ ఉన్నాయి. దాని గురించేగా మేము నిన్న పోయింది. అశోక్ సార్ని మేము కంటానట్లేము సార్, మీరు క్లారిటీగా ఉండండి, క్లారిటీ తాడుతోటి ఉండండి. నిరుద్యోగుల ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తున్నా. జడ్జి దగ్గర కూడా నిరుద్యోగులకు ఎవరు లేరు, ఎవ్వడు మాట్లాడట్లేదు. ఒక లీడర్ అయితే ఉండాలి కదా అబ్బా, ఇంత పెద్ద ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక లీడర్ ఉండాలి కదా. నువ్వు లీడర్ అన్నప్పుడు నువ్వు నిజంగా నేను నేను వీళ్ళకి ఉద్యమాలు చేస్తున్నా, నువ్వు ప్రకటించుకో. వీళ్ళు ఎవరు లేరు, ఎవరి శాతం కావట్లేదు, నేను ప్రకటించుకో. నీ ఎమ్మటి వచ్చేటోళ్ళు వస్తారు, ఇంకో చేసేటోళ్ళు చేస్తారు. అసలే కొట్టేటోళ్ళు ఎవరు లేడు, నేనుండబెట్టుకు ఇది నడుస్తుంది. ఎవడు చేసేటోళ్ళు లేడు, నేనే దిక్కు. అసలు లేనోనికి అక్కమ్మొగడే దిక్కు అన్నట్టు వీళ్ళకి దిక్కు దివాన లేనో ఎవరు చేసుకోలేను. సంవత్సరం నుంచి చేయట్లేమా? సంవత్సరం నుంచి ఎవరు లేడు, మీరు నడపట్లేదా? కేసులు వేయలేదా? నువ్వేమన్నా కేసులు వేసినావా? ఈరోజు ఎవరు డబ్బులు వేయలే కాబట్టి నీకు ఎంతో కొంచెం చేతనైంది. చేతనైనంత వరకు ఉండు. అన్ని నాయంటే కుదరదు కదా. ఏదో ఇల్లు కట్టుకుంటేందుకు నువ్వు అప్పించినావు అనుకో, ఇల్లు అప్పించినావు కాబట్టి ఇల్లు నాదంటే ఊకుంటావా? అవునా కాదా? ఇప్పుడు పెళ్లి సంబంధం చూస్తాను. ఎప్పుడు హెల్ప్ చేయలేదు అశోక్ సార్ ఈ ఉద్యమానికి? కేసులు వేసే విషయంలో కావచ్చు, పోస్టర్లు ఇవన్నీ తిరుగుతున్నారు కదా. చేసిరు కాబట్టి గౌరవం ఉంది. నువ్వు వస్తానందుకు సంఘీభావాన్ని ఆహ్వానిస్తున్నావు. ఎందుకు చేయకూడదు? అందరు చేయాలి. చెయ్యనోళ్ళు కూడా చెయ్యాలంటున్నాం. ఇన్స్టిట్యూట్లు ఇవ్వాలి. మా నుంచి సొమ్ము వచ్చింది కదా. నువ్వు ఓట్లేస్తే గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీనే మా వల్ల వచ్చిందని నిలదీసి అడుగుతున్నాం కదా. మా వల్ల డబ్బులు వస్తున్నాయి కదా, మీకు వ్యాపారం జరుగుతుంది కదా. పే బ్యాక్ టు ద సొసైటీ బహుజన్లే కదా అందరూ. అంబేద్కర్ సిద్ధాంతాలని చెప్తారు కదా, ప్రతి పోస్టర్ మీద పూలే అంబేద్కర్ గారు ఉంటారు కదా. పే బ్యాక్ టు ద సొసైటీ నువ్వు ఎందుకు ఇవ్వవు? మా మీద డబ్బులు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వవు? ఇవాళ ఎంత ఒక నీతి నిజాయితీతో మాట్లాడుతున్నప్పుడు, మన సమాజం తెలంగాణ సమాజం మారాలన్నప్పుడు నువ్వు ఇస్తున్నావు. మా వల్ల నీకు వ్యాపారం జరుగుతుంది, నేను ఉంటుంటున్నావు, ఇచ్చినావు కాబట్టి నీకు ఆ గౌరవం ఉంది. కానీ నేను ఇచ్చినా అని చెప్పేసి అందరితో పాటు నిన్ను రమ్మన్నప్పుడు నేనే వచ్చినా నేనే చేస్తా అంటే కుదరదు.